అవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే. ఏమనంటే కాళేశ్వరం ఒకటి కూలిపోయిందని మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇగోని పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రైతన్నలకు మేలు జరగాలంటే అక్కడ కాళేశ్వరం రిపేర్ చేయాలి, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అయితే పూర్తి చేయాలి. గంపెడి ఆశతో చూస్తా ఉన్నాము. ఈ ప్రాంత ప్రజలకి రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండకు సంబంధించి కానీ ప్రతిసారి మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఇబ్రాహీంపట్నం మహేశ్వరం చాలా ఎత్తులో ఉంటుంది, 650 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వాళ్ళకు కూడా నీళ్ళు అందించాలని చాలా సార్లు కేసీఆర్ గారు మాట్లాడారు. చేవేళ్ళ, అట్లాగే వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ ఈ ప్రాంత ప్రజలు బాగా కష్టపడి పంటలు పండిస్తారు. రైతన్నలు వ్యవసాయమే వాళ్ళకు, ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే ఊపిరిగా బ్రతుకుతూ ఉంటారు, చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా స్పందించి ఈ ప్రాజెక్ట్ ని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా గ్రామాన వెళ్ళి చెప్తాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు ఏ విధంగా నష్టం చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంత ప్రజల ఆశల మీద ఏ విధంగా నీళ్లు చల్లాలనుకుంటుంది, ఈ ప్రాజెక్టు మీద సీతకన్ను ఎట్లా వేశారు, ఎందుకు ఇటు పక్క పట్టించుకోవట్లేదు అనేది ఖచ్చితంగా గ్రామాన పోయి అడుగుతాం. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ లో పరిస్థితి ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది అక్కడ ఉన్న రైతన్నలో తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలని కోరుతాం. ఏదైతే 45 టీఎంసీల నీరు చాలన్నారో దాన్ని వెనక్కి తీసుకోండి. డిపిఆర్ ఎందుకు వెనక్కి పంపించారో దాని మీద వివరణ ఇవ్వండి. ఎందుకు దాన్ని మళ్ళీ పంపించలేదు అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదేదో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఆయనకే అర్థం కావాలి. అదే చెప్తున్నా, ఆయన అంతరాత్మ కూడా క్షమించదు ఆయన మాట్లాడిన మాటలు. ఇప్పటికైనా ఆ మాటలను పక్కన పెట్టి బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రజల అవసరాలను గమనిస్తూ ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి ఇమీడియట్ గా టేకప్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.